వాడైతే అప్పుడు ఏదన్నా చేసుకుని చచ్చిపోవాలి ఆ మాటకి. చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా బతికే ఉన్నాడు. 2 వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు? పింగళ దశరథరామ గారిని చంపించింది ఎవరు? అదేవిధంగా మల్లెల బాబ్జీ గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని చంపించింది ఎవరు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవన్నీ జరిగితే మరి ఇప్పుడు చెప్పండి, గొడ్డల పార్టీ ఎవరిది? కత్తుల పార్టీ ఎవరిది? అరే కారుపోతల వెంకటరెడ్డి, నువ్వు మనిషివా పశువువా? నువ్వు మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగానివిరా నువ్వు అసలు రోజు కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా పెంట తింటున్నావా? నువ్వు అశుద్ధం అనగా పెంటే అనాలి నిన్ను. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండి ఈ మాటలు నేను మాట్లాడకూడదు బూతులు. కానీ నువ్వు మాట్లాడిన మాటకి ఇంకా పదాలు ఇంకా చాలా మాట్లాడవచ్చు నిన్ను, తప్పేమీ లేదు. ఏంట్రా, చంద్రబాబు నాయుడు గారు మనిషి అయితే ఎప్పుడో చచ్చిపోవాలా? ఎన్నోసార్లు చచ్చిపోవాలా? ఏంట్రా నువ్వు మాట్లాడే మాటలు? ఆయన వయసు ఎంత? ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలేంటి? ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తారు కానీ ఒక నాయకుడిని ఎప్పుడో చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపో, నువ్వు కాబట్టి బ్రతికున్నావు మాట్లాడతారంటరా? మీకు మీ పార్టీ ఇదేనా? మీ సంస్కారాలు, మీ బతుక్కి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి మీ క్రిమినల్ నేచర్ తప్ప మీకు చదువు సంస్కారం ఏమైనా ఉందిరా మీకు? నువ్వేం మాట్లాడుతున్నావురా? ఎప్పుడో మల్లెల బాబ్జీ అంట, పింగళ దశరథరామ అంట, వాళ్ళని హత్య చేయించాడు చంద్రబాబు నాయుడు. నువ్వు పుట్టావురా అప్పుడు? అసలు నువ్వు పుట్టావా? మేము అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా పింగళ దశరథరామ అని ఎన్కౌంటర్ పత్రిక మేము చదివేవాళ్ళం రా. ఇది కాకుండా కమాండో అని ఇంకో పత్రిక కూడా తెలుసా నీకు? ఈ పత్రికలన్నీ మేము చదివి ఎట్లా ఏంటి ఏమేమి రాస్తున్నారనేది. పింగళ దశరథరామ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఆ హత్య కేసులో మొదటి ముద్ద ఈ రోజు కూడా ఉన్నాడు. ఆయన ఒక పత్రిక నడుపుతా ఉన్నాడు ఇప్పటికి కూడా. అది వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి వ్యక్తిగత గొడవకి పింగళ దశరథరామ ఆయన హత్య చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేయించారా? మల్లెల బాబ్జీని చేయించారా? నువ్వేంట్రా మాట్లాడేది? రాజారెడ్డిని హత్య చేయించారా? వైఎస్ రాజారెడ్డిని. ఏంటి నువ్వు మాట్లాడేది? రాజారెడ్డిని ఎవరు చంపారు? ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సతీష్ రెడ్డి చంపాడు. అసలు రాజారెడ్డిని చంపకపోవడం తప్పురా? 100 సార్లు చంపాలి రాజారెడ్డి అతను చేసిన నేరాలు ఘోరాలకి, అతను చేసిన అరాచకాలకి, హత్యలకి. వైఎస్ రాజారెడ్డి ఎంతమందిని ఓసన్న అనే ఒక గిరిజనుడిని పులివెందులు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మైనింగ్ వ్యాపారి వెంకట నరసయ్యని అతి దారుణంగా కిరాతకంగా పార్ట్నర్షిప్ ఇవ్వలేదని హత్య చేశాడు. మరి అదే వాళ్ళ మేనల్లుడు హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి కూడా కుట్రలో భాగం ఇది మెయిన్ అని తెలుసుకొని రాష్ట్ర సచివాలయంలో రాజశేఖర రెడ్డి మీద కాల్పులు జరిగితే పక్కన ఉన్నటువంటి మైనింగ్ ఎంప్లాయ్ ప్రసాద్ కింద పడి చనిపోయాడు. వెంటనే ఒక్క బుల్లెట్కి రాజశేఖర రెడ్డి ప్రాణభయంతో పంచ ఎగబట్టుకొని దాక్కొని సెక్రటరియట్ బాత్రూమ్ లో దాక్కున్నాడు రా పోలీసులు వచ్చిందాకా. మీ బతుకొంత రక్తపు కూడే కదరా మీ వైఎస్ కుటుంబానికి. రాజారెడ్డి ఒక రౌడీ షీటర్, రాజశేఖర రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇవన్నీ కలిపి ప్లస్ ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా వైఎస్ కుటుంబ చరిత్ర ఇది. వీళ్ళు ఎన్నిసార్లు చావాలరా వీళ్ళంతా ముగ్గురు? మరి నేను కూడా అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ మాకు నీతి జాతి చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం అడ్డొచ్చి ఇంతకంటే మాట్లాడలేకపోతున్నాం మేము. ఎవడైనా సొంత బాబాయిని రాజీనామా చేయలేదని చెంప మీద కొడతారా? ఎవరైనా సొంత బాబాయిని సీటు కోసం హత్య చేయిస్తాడరా తమ్ముళ్ళ చేత? సొంత చెల్లెల్ని, అరే మీ సొంత చెల్లెలు షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి పెళ్లి జరిగిన రోజే అదే వేదిక మీద మరో చెల్లి డాక్టర్ సునీత వివేకానంద కూతురు పెళ్లి కలిసి జరిగింది. నీకు తెలుసో లేదో చరిత్ర? అటువంటి చెల్లెలని మాకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ఇటువంటి అన్నయ్య ఎవరికీ ఉండకూడదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కాబట్టి బతుకున్నాడ్రా. ఇంకో అన్నయ్య అయితే ఎవడు బతుకునేవాడు కాదు. సిగ్గు చరం లేకుండా ఇంకా మీరు అతను ఒక నాయకుడు, అతనికి మీరు ఒక అనుచరులు, మళ్ళీ నువ్వు ఒక అధికారి ప్రతినిధివి. ఇంకా ఏంట్రా నువ్వు మాట్లాడేది? పరిటాల రవి హత్య కేసు ఎవరన్నా చేసి, పరిటాల హత్య కేసు ఏం చేశారా? కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడురా? పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని బయట వేయటానికి రాజశేఖర రెడ్డి గారు బ్రతిమాలితే నేను ఎంత కష్టపడ్డానో అన్నాడు. తెలీదా మీకు ఆ సంగతి? మరి ఇన్ని నేరాలు ఘోరాలు పెట్టుకొని వీధి సుబ్రహ్మణ్యంని
మీ ఎమ్మెల్సీ హత్య చేసి ఇంటికి పార్సిల్ చేశాడు కదరా. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి తను సస్పెండ్ చేశాడా? మానవత్వం ఉందా జగన్మోహన్ రెడ్డిలో? ఆ మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. తోట చంద్రయ్య అతి కిరాతకంగా గొంతు కోస్తే ఓ ముఖ్యమంత్రిగా ఉండి పార్టీలతో సంబంధం ఏంట్రా? వచ్చి చూడాల్సిన బాధ్యత లేదా? అరే నేను చెప్పిన ప్రతిదీ FIR తో సహా చెప్తా. నేను రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు, పరిటాల హత్య కేసులో ముద్దాయిలను చంపేశాడు, సాక్షుల్ని చంపేశాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలు చనిపోయారు, సాక్షుల్ని చంపేశాడు. చివరికి వివేకానంద రెడ్డి చనిపోయారనగానే భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే కారు డ్రైవర్ ఏదో విన్నాడని అతన్ని అనుమానాస్పదంగా హైదరాబాద్ లో ఆటోలో చంపేశారా? మీదొక బతుకురా? మీ ఓడు ఒక నాయకుడా? ఇవన్నీ తెలిసి కదరా మీకు 11 సీట్లు కట్టబెట్టింది. మీరు ఈ విధంగా కనుక పదే పదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ కనుక మాట్లాడితే మీ నాయకుల బ్రతుకుని తూర్పారా పడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు కూడా ఆలోచించుకోరా. దేవుడు అనేవాడు ఒకడు పైన ఉంటాడు, ఇప్పుడు చూస్తాడు. మనం ఏదో పేమెంట్ ఇస్తున్నారు కదా అని నువ్వు ఒక కన్నా రజని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడే శిక్షిస్తాడురా మిమ్మల్ని. దేవుడు శిక్షిస్తాడు. నువ్వు చెప్పే నాయకులకి ఏ విధంగా శిక్ష పడిందో తెలుసు కదా. ఆ శిక్షనే పడతాయి మీకు కూడా. ఎవరు ఏం చెయ్యక్కర్లా. ప్రకృతి అనేది చాలా పవర్ఫుల్. ఎవరు ఏం చేయలేదు, ప్రకృతి కల్పించుకొని అన్ని చేసేసిద్ది. తస్మాత్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆ మహర్షి, ఆ రాజర్షి చంద్రబాబు నాయుడు గారిని గనక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీకు బడితే పోతే తప్పదని హెచ్చరిస్తా ఉన్నా. రాంబాబు గారు ఈ మధ్య 2 రోజుల క్రితం వైఎస్ఆర్ సమాధి అయినటువంటి ఇడుపులపాయకు పోయి ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని దించుతాను, నేను కొండలు పిండి చేస్తాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని మాట్లాడాడు. అయ్యా, నీ మంగమ్మ శబదాలు కట్టిపెట్టు. నీ మంగమ్మ శబదాలకు ఉలిక్కి పడేవాడు ఎవడూ లేడు, భయపడేవాడు అంతకంటే లేడు. నువ్వు ముందు మీ నాయకుణ్ణి జగన్మోహన్ రెడ్డిని భయపడకుండా ధైర్యం చెప్పి, ఏదో చెబుతాడుగా పారాసెటమాల్ అని, పారాసెటమాల్ వేసుకొని అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించమను. ముందు ఆ ధైర్యం తెచ్చుకోమను. ఆ తర్వాత నువ్వు మంగమ్మ శబదాలు, మళ్ళా మీరు అధికారంలోకి రావటం, వాటి తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు వచ్చి అసెంబ్లీలో నిలబడి ఆ 11 మందిని తెచ్చి మాట్లాడమను. అతను రాడు, రాలేడు, వాళ్ళని రాలేడు. కాబట్టి ప్రజలు వైకాపాని గాని, జగన్మోహన్ రెడ్డిని గాని, నీ బోటోళ్లను గాని విశ్వసించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరు. అసెంబ్లీకి రాని వ్యక్తి ఉద్ధరిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? మరి చంద్రబాబు నాయుడు గారు 20 వచ్చినా 22 వచ్చినా ఒక్కడు హేళన చేసినా, కుటుంబ సభ్యులు దారుణంగా దూషించినా, నీచాతి నీచంగా మాట్లాడినా దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్నాడు కదా. రండి, కమాన్, మీరు కూడా మీ నాయకుడు కూడా రమ్మను. అందులో మీ నాయకుడు ఏదో చెబుతారు కదా, పులివెందుల పులి అని, సింహం సింగిల్ గా వచ్చింది. సింహం గ్రామ సింహం లాగా తయారవ్వకూడదు. సింహంగానే ఉండమనండి. పేరుకు సింహం, అసెంబ్లీ అంటే రాడు. కాబట్టి దయచేసి నీ మంగమ్మ శబదాలు ఆపి మీ నాయకుడిని అసెంబ్లీ వైపు నడిపించు రాంబాబు. తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు.